హలో హలో యా జనార్దన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. యా లైవ్ లో ఉన్నాం జనార్దన్. ఓకే, ఇదే టాపిక్ మాట్లాడుతా ఉన్నాను. ఏది 13/3/2025 రోజున ఒక 9 మంది ఉర్దూ రాసిరని చెప్పి చూపించినారు కదా. మళ్ళా 15/4/2025 అంటే కరెక్ట్ 1 month అనుకో, 30 days 31 days. దాని తర్వాత 10 మంది రాసిరని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలబ్బా? ఒక నెల రోజుల్లో ఉర్దూ మీడియంలో ఒక అభ్యర్థి ఎట్లా పెరిగిండు, దాని గురించి చెప్తా ఉన్నాం. నిన్ననేమో కొండా సురేఖ అక్క పోయి శ్రీధర్ బాబు గారి దగ్గర ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి మా చుట్టం ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని చెప్పి అడిగింది. నువ్వు చూసినావా అది వీడియో? అదే అదే చూపించిన వచ్చింది వీడియో మనకు కూడా. అంటే ఏ రకంగా వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, మీ పరిస్థితి ఏంది? మీరేమో ప్రతిపక్ష నాయకుల దగ్గర కూడా పోయి ఆ ఆఫీస్ పోయి ఈ ఆఫీస్ పోయి మా గురించి మాట్లాడమని తిరుగుతున్నారట. అయితే మాకు చిన్నప్పుడు కొన్ని చేసినటువంటి పనులు గుర్తొస్తున్నాయి. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లోకి వెళ్తే ఒక నెమలిక తెచ్చుకొని బుక్ లో పెట్టుకొని దానికి బల్బు పొడి వేయడము, అది వేస్తే పెరుగుద్ది అని రోజు చూసుకునేటోళ్ళం. అది పెరగకపోయేది కానీ పెరుగుద్ది అని ఒక ఆశ ఉండేది. కానీ టీజీపీఎస్సీ చూస్తే మాత్రం అటెండెన్స్ అయితే రోజు ఘోరంగా పెరిగిపోతున్నాయి అనమాట. ఇప్పుడు మొన్నటి వరకు 16 మంది ఎక్కువ వచ్చారు. ఈ రోజు ఇంకా ఉర్దూ మీడియం స్పెసిఫిక్ గా ఉర్దూలో ఒకళ్ళు ఎక్కువ వచ్చారు. అంటే మరి ఎక్కువలు అనేటటువంటివి ఎవరికి వస్తున్నాయి అంటే, ఈ రోజు 100 లోపు వచ్చినటువంటి క్యాండిడేట్ 523 ఒక్కళ్ళే ఉన్నారన్నారు కదా. మరి ఆ క్యాండిడేట్ మరి వీళ్ళు కన్సిడర్ చేయలేదా? మళ్ళా మీకు కన్సిడర్ చేయకపోతే ఏమైపోతుందని ఆ ఇందులో కలిపిర్రా అనేది ఒకటి. ఇంకొకటి ఇంకొకటి ఒక విచిత్రమైన ఆన్సర్ ఇచ్చారు. ప్రతిదీ అందులో రాంగ్. 10 చెప్తే 10 అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. 10 పచ్చి అబద్ధాలు ఆడిరు. ఇంకొకటి అబద్ధం ఏంటంటే, కోటి ఉమెన్స్ లో అమ్మాయిల కాలేజ్ ఇది, అబ్బాయిలకు యూరినల్స్ ఇబ్బంది వస్తుంది. ఇక ఊరు భాషలోనే మాట్లాడుతున్నాం అక్క. వాళ్ళ మధ్య మూత్రాలు పోతే మా కాడ మూత్రశాలలు లేవు, పాయకానాలు లేవు మగవాళ్ళకి అని చెప్పారు. కరెక్టే. మరి ఇంక వీళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ కాలేజీలను సెంటర్స్ గా తీసుకున్నారు. సెంటర్ కోడ్ 5 గౌట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అంటారు. అలా మరి బోత్ జెండర్స్ కి ఇచ్చారు. సెంటర్ కోడ్ 7 స్ఫూర్తి ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, ఇది దిల్సుఖ్ నగర్ లో ఉంటది. ఇది సెంటర్ కోడ్ 7. ఇక్కడ మరి బోత్ జెండర్స్ ఇచ్చి. నెక్స్ట్ సెంటర్ కోడ్ 9 మెగా ఉమెన్స్ డిగ్రీ కాలేజీ దిల్సుఖ్ నగర్, ఇక్కడ కూడా మరి ఇచ్చారు బోత్ జెండర్స్ కు. సెంటర్ కోడ్ 15 మెగా ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ బోత్ జెండర్స్ కి ఇచ్చిండ్రు. సెంటర్ కోడ్ 17 ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇక్కడ ఇద్దరికి ఇచ్చారు. సెంటర్ కోడ్ 27 జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇక్కడ బోత్ జెండర్స్ కి ఇచ్చారు. సెంటర్ కోడ్ 27 వివిఆర్ఐటి ఫర్ ఉమెన్, ఇక్కడ బోత్ జెండర్స్ కి ఇచ్చారు. మరి ఇక్కడ బోత్ జెండర్స్ కి ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం, అక్కడ ఎందుకు ప్రాబ్లం రాలేదు? వాళ్ళకి రాని ప్రాబ్లమే వీళ్ళకి ఎందుకు వచ్చింది? టాయిలెట్స్, యూరినల్స్ ఇవన్నీ ఉమెన్స్ కాలేజీలే కదా, పెద్ద పెద్దవి కదా. అవును, అది. ఇంకా మరి ఈ రోజు ఉర్దూ వాళ్ళది ఎగేసుకొని 10 మంది రాసిరు అని చెప్పినావు, అలా పప్పులో కాలేసినావు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎంతమంది, అది కూడా చెప్పాలి కదా. అది కూడా చెప్పలే. ఇంకొకటి, మేము రిటైర్డ్ అయిన వాళ్ళు అని అడుగుతున్నాం. రిటైర్డ్ అయిన వాళ్ళు అడిగితే రెగ్యులర్ వర్కింగ్ ఫ్యాకల్టీ వర్కింగ్ అన్నాడు. మరి ఇంత ముందు వర్కింగ్ అని ఏం చెప్పలే. మరి ఈ రోజు ఆబ్లిక్ పెట్టి వర్కింగ్ అని ఎందుకు పెట్టినావు? ఇంకోటి యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఆ పదాన్ని తీసేసినావు. మరి ఇది ఎందుకు తప్పు చేసినావు అని అడుగుతున్నాం. ఇట్లా పోతే అన్ని 10 పాయింట్లు ఇప్పుడు మీకు ముంగట దాన్ని ఓపెన్ చేసుకొని 10 చెప్తాం అక్క. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోజు ఒక తప్పులు. అసలు ఈ ఎగ్జామ్ లో వాళ్ళు చేయాలనుకున్న టార్గెట్ ను ఈడెన్ గా పెట్టుకొని, ఎవరిని కనిపించకుండా పెట్టుకొని, ఈ అంశాల చుట్టూ ఈ గ్రూప్ 1 అంశం అనేది తిరగాలి అనేటటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్రనే అనిపిస్తుంది. మరి లేదనుకుంటే మరి ప్రతిరోజు ఒక తప్పుని చేసి అందరూ ట్రాక్ లో చేసి దాని చుట్టూ ఎందుకు తిప్పుతూ తొందర సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అంతే కదా. మరి వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఐఏఎస్ లో అంతా మరి నికోలస్ ఐఏఎస్ ఆయన పేరు మీద లెటర్ వచ్చింది, ఆ సాక్షి టీవీకి వదిలేరు. ఇది మరి వాళ్ళకి తెలియదా? అంత అదమర్చిన వాళ్ళ. మరి మాకు ట్రాప్లు ఇస్తున్నారా? వీటి చుట్టూ మమ్మల్ని తిప్పుతూ అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తున్నారు అనేటటువంటి పెద్ద సందేహం ఇప్పుడు.
అసలు విషయం ఏంటో బయటికి రావాలి. అసలు మరి విషయం జనార్దన్ నీకు ఎక్కడ కూడా అనపడట్లే మీ గ్రూప్ లో డిస్కషన్స్ సిండికేట్ పాలన నడుస్తుంది ఇక్కడ అని? 100% అక్క. ఎందుకంటే ఎవరు మాట్లాడతలే కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడు మీరు అన్ని పార్టీల చుట్టూ తిరుగుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ దగ్గర కూడా పోయినట్టున్నారు, అక్కడ ఎవ్వరు మాట్లాడతలేడంటే దాని అర్థమైంది మొత్తం అమ్మేసుకున్నారు, వాళ్ళకు కూడా వాటాలు పోయినాయి అనే కదా. ఇప్పుడు అదే ఇప్పుడు అంటే ఇక్కడ మేము ఒక పార్టీని ఎత్తుకుంటున్నామని కాదు, ఇవాళ ఒక అధికారం ఉన్న వాళ్ళనే మనం ఎవరికైనా అడగలుగుతాం, చేయగలిగినోడు చేయకపోతే వాళ్ళనే తిడతాం. అవును. ఇవాళ బీజేపీ సెంటర్ లో ఉన్నది, అవును, వాళ్ళ చేతిలో సిబిఐ ఉన్నది, ఈడీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి మినిస్టర్లు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళ సెంట్రల్ మినిస్టరు మళ్ళా ఈ స్టేట్ కు అధ్యక్షులుగా ఉన్నారు. వారికి రాజకీయంలో అపార అనుభవం ఉన్నటువంటిది. మళ్ళా వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారంలో రాబోతున్నాం అని చెప్తున్నారు. 8 ఎమ్మెల్యేలు ఉంటే 8 ఎంపీలు తెచ్చుకున్నాం అంటున్నారు. మరి ఈ విషయాల్లో గ్రూప్ 1 విషయాల్లో ఎందుకు నోరు మెదపట్లేదు? ఎందుకు మాకు లీగల్ గా సపోర్ట్ చేయట్లేదు? ప్రతి ఒక్కరు ఇవాళ మాట్లాడి వదిలిపెట్టుకుంటే కాదు, ఇవాళ మేము 5 రూపాయల భోజనాలు తిని కడుపు మార్చుకొని ఉంటున్నాం, మా కాడ పైసలు లేవు. లీగల్ వీళ్ళు ఎందుకు రావట్లేరు? ఎందుకు కొట్లాడట్లేరు? ఎందుకు మా అమ్మటి ఉండట్లేదు? అసలు బీజేపీ ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేరు? ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు ఇంతవరకు నోరు మెదపలే? ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడు హోదాలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లే? వాళ్ళ పార్టీ నుంచి ఇప్పుడు అదొక జాతీయ పార్టీ, ఎవరినైనా అడిగినా అనుకో మాకు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ప్రోటోకాల్ ఉంటది, మాకు ప్రతిరోజు ఏ టాపిక్ మాట్లాడాలని మాకు రోస్టర్ ఉంటది, మేము స్టేట్ ఆఫీస్ పోవాలంటేనే మాకు ఏ రోజు రావాలి స్టేట్ ఆఫీస్ కి అనేది ఉంటది, మాకు ఇంత ప్రోటోకాల్స్ ఉంటాయి, మేము మా అధ్యక్షుని కాదని మాట్లాడలేము అని చెప్తున్నారు. మరి అధ్యక్షుడిని ఎందుకు మాట్లాడట్లేదు? దీనికి ఒక 2 3 ఎందుకు పెట్టి దీని మీద వర్కౌట్ చేయట్లేమని అడుగుతున్నాం బీజేపీ. నీ కాడ ఉంది, నీ కాడ శక్తి ఉంది, నువ్వు తలుచుకుంటే 2 నిమిషాలలో ఈ గ్రూప్ ఇప్పుడంటే ఆపొచ్చు. అవును, నువ్వు ఎందుకు ఆపట్లేదు? ఎవరు మెయిన్ ప్రధాన నాయకులు ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఈటల రాజేందర్ మొదలుకొని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు అయితే ఆయనే అడ్వకేటు, ఆయనే వేయచ్చు వకాలత్తు మంచి కోట్ల. రామచంద్రరావు గారు అడ్వకేటే. ఇంతమంది ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ అతిపెద్దగా గప్పాలు కొట్టేటువంటి కేటీఆర్, వాళ్ళకు ఒక లీగల్ సెల్ ఉన్నది. సుప్రీంకోర్టులో పోయి వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు, బై ఎలక్షన్స్ వచ్చేలాగా చేస్తున్నారంటే వీళ్ళు దీని మీద కేసీఆర్ అనుకుంటే ఇష్టం వేసేయచ్చు, అట్లాగే బీజేపీ వేయచ్చు, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. అట్లీస్ట్ లీగల్ సెల్ పక్కన పెట్టు, మెయిన్ లీడర్స్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతలేరు గ్రూప్ 1 గురించి. సో అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా, అందరు ఇక్కడ కుమ్మక్క అయిపోయినారు ఎవరికి పట్టరు అని చెప్పి. గ్రూప్ 1 విషయం వచ్చేసరికి ఏదో జరుగుతున్నది రాష్ట్రాల్లో మొత్తం. నిరుద్యోగులమే మేమే బాధితులుగా మేమే బయటికి రావాల్సి వస్తుంది. కానీ ఇంత పెద్ద దీనికి వెనక ఎంత రాజకీయ కుట్ర కోణం దాగింది, అసలు దీని వెనక జరిగినటువంటి వ్యవహారం ఏందనేటటువంటిది ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తకుంటే ఒక నిరుద్యోగులుగా మేమే ఎంతకైనా ఒక వ్యవస్థతో పోరాడగలుగుతాం. ఒకవైపు ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఏమంటున్నాడు? గ్రూప్ 1 కేసులన్నీ తుమ్మలు ముట్టిన కోర్టులు మాకు అండగా నిలిచినాయి అన్నాడు. మరి ఆయన అంత పెద్ద మాట అన్నాక మరి మేము ఆయన తోటి లీగల్ ఏం ఫైట్ చేయగలుగుతాం? కోర్టులు ఆయనకు అండగా నిలిచి మమ్మల్ని అనాథాలుగా కోర్టులు చేస్తున్నప్పుడు కడుపులో పేగులు లేనటువంటి వాళ్ళం, 5 రూపాయల భోజనం తినేటటువంటి వాళ్ళం ఇంకా లీగల్ గా మేము ఎంత ఫైట్ చేయగలం? రోడ్డు మీద ఎన్నిసార్లు ఇప్పుడు పలకు కొట్టించుకోగలం? ఆయన కోర్టులు అండగా ఉండే, పోలీసులు నీ చేతిలో ఉండే, రాష్ట్ర ఖజానా నీ చేతిలో ఉండే. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, అధికారం లేదు, కోర్టులు మాకు అండగా లేవు, నీ వైపు ఉన్నాయని చెప్పినావు. మరి మేము ఏం చేయగలుగుతాం ఈ అధికార పార్టీని? అంతేకాక మరి ఇప్పుడు మేమేం చేయలేనప్పుడు మేమేం కోరుకున్నాం అంటే తెలంగాణ రాజకీయ పార్టీలు అడుకొని తెలంగాణలో ఉన్న పౌర సమాజం కూడా మాకు అండగా నిలవాలి. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడుతున్నట్టయితే ఎవరు మాట్లాడట్లేదు, సోషల్ మీడియాలైనా మెయిన్ స్ట్రీమ్ మీడియాలైనా మీ వల్ల అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా మాకు అండగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా మాకు అండగా ఉండి వాళ్ళందరూ ప్రతి పార్టీ ఒక ప్రోటోకాల్ ఒక ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి, 1 month షెడ్యూల్ ఇచ్చేయాలి టీజీపీఎస్ కి గవర్నమెంట్ గ్రూప్ 1 మీద. ఇవాళ గ్రూప్ 1 ఈ రోజు బీఆర్ఎస్ ని అధికారానికి దూరం చేసింది, కాంగ్రెస్ ని గద్దెలెక్కించింది ఓన్లీ గ్రూప్ 1 ఇష్యూనే. గ్రూప్ 1 ఇష్యూ లేకుంటే ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు అధికారం నుంచి పక్క వదిలేటోళ్ళు కాదు.
ఇలా కాంగ్రెస్ వాళ్ళకు కూడా అంత లేదు. మరి కాంగ్రెస్ వాళ్ళు గ్రూప్ 1 ఇష్యూని పట్టుకొని ఆయన పాదయాత్ర చేసేటటువంటి రేవంత్ రెడ్డి ఒకటిని హైదరాబాద్ కు వచ్చి తాజు డక్కన్లో కూర్చొని విజయ టంకాన్ని తీసుకొని వచ్చి జాతీయ స్థాయి అడ్వకేట్ ని తీసుకొచ్చి ఎందుకు గ్రూప్ 1 గురించి మాట్లాడిచ్చిండు. మరి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు రేవంత్ రెడ్డి చేసిన పని ఎందుకు చేయలేకపోతున్నాయి జ్యుడిషియరీలో? అవును, రేవంత్ రెడ్డిని చూసి ఈ విషయాలు నేర్చుకున్న నిరుద్యోగులకు అండగా ఉండాలి కదా. అవును అవును. కానీ ఈ విషయాలు అండగా ఉండాలి. రేవంత్ రెడ్డిని చూసి ఇంకోటి నేర్చుకోవద్దు, నిరుద్యోగులు మోసం చేయొద్దు అనేది ఆయన నుంచి నేర్చుకోవద్దు. ఆయన నుంచి అది నేర్చుకోవద్దు అని చెప్పాలి సమాజానికి. రాహుల్ గాంధీకి ట్వీట్లు చేయాలి, అందరు పోస్ట్ కార్డ్స్ రాయాలి. రాహుల్ గాంధీ రాయాలి. తర్వాత బీజేపీ తెలంగాణలో బీజేపీ నాయకులు ఎవరు కూడా ప్రజాపక్షంలో పనిచేస్తలేరని చెప్పి నరేంద్ర మోడీకి పిఎంఓ ట్యాగ్ చేయాలి. ఎందుకంటే చాలా యాక్టివ్ ఉంటది. రాహుల్ గాంధీ అకౌంట్ యాక్టివ్ ఉంటుందో తెలియదు కానీ నరేంద్ర మోడీ గారిది ఒక చిన్న ట్వీట్ అయినా ప్రతిది కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అదే మీ టీవీ వేదికగా చెప్తున్నాం, రాహుల్ గాంధీకి ఎన్ని ట్వీట్లు చేసినా ఏం చేసినా అసలు అక్కడి నుంచి ఫలితం శూన్యం. రాహుల్ గాంధీ ఇట్లా ఉంటాడు అనుకుంటే ఆయన మాటలు కానీ ఆయన చెల్లె మాటలు కానీ ఓటేసేటోళ్ళం కాదు. వాళ్ళ అసలు రూపం తెలిసింది. ఇప్పటికైనా నిరుద్యోగుల దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ వాళ్ళ ట్వీట్లు చేయండి, ట్వీట్ల వర్షం కురిపించండి. స్పెషల్ గా నరేంద్ర మోడీకి పెట్టండి, పిఎంఓకు పెట్టండి, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని ట్వీట్లు పెట్టండి. రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ తోటి 1000 లెటర్లు రాయండి. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ కు ఏ విధంగా ఒత్తాసు పలుకుతుంది, కాంగ్రెస్ ను ఎందుకు నిలువరించలేకపోతుంది, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనా అనిపిస్తుంది, చెయ్యి చాటున కమలము వాడిపోకుండా ఉందా అనిపిస్తుంది. వీళ్ళు చేతులు పట్టుకొని కమలానికి వీళ్ళు వాడిపోకుండా ఎండ తగలకుండా కమలాన్ని వికసింపజేస్తున్నారని అర్థమవుతుంది. ఇది మనం చెప్పాల్సింది సమాజానికి. అదే కనుక లేకుండా మరి ఖచ్చితంగా వీళ్ళు బయటికి రావాలి. ఆ రోజు సంజయ్ గారు ఒక్క రోజు వచ్చి వెళ్ళిపోయారు కదా, మిగతా విషయాలు ఎందుకు పట్టించుకోవట్లేరు? మరి పట్టించుకోవట్లేరు అంటే మీకు కిషన్ రెడ్డి ఇవ్వట్లేరు అని చెప్తున్నారు. కిషన్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేడు అనేది కావాలి. అధ్యక్షుని చేతిలో అన్ని ఉన్నాయి. ఒక కాలేజ్ ఒక ప్రిన్సిపాల్ చేతిలో ఉన్నట్టు ఇవాళ బీజేపీ మొత్తం కిషన్ రెడ్డి చేతిలో ఉంది. మరి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది తేలాలి. ఏ విషయంలో కూడా ఈ రోజు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అసౌద్దీన్ ఓవైసీ బిల్డింగ్ లో కూలగొట్టే కాడ వచ్చి మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడలేదు. ఆ రోజు కాంగ్రెస్ ను నిలదీస్తూ హెచ్సిలో ప్రెస్ మీట్ పెట్టలేదు. అల్లాలు రాజకీయంగా బీఆర్ఎస్ ఇల్లు తిట్టుకున్నారు. కానీ మేము ఈ విషయంలోనే ఎందుకు మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ కు బీజేపీకి ఒక అంతర్గత ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం అనేది ఓన్లీ కిషన్ రెడ్డి ద్వారానే జరుగుతుంది అనేటువంటి మా నిరుద్యోగుల యొక్క ప్రగాఢ నమ్మకం. లేదు అంటే కిషన్ రెడ్డి గారు భాజపా ఈ రోజు మధ్యాహ్నం వరకన్నా ఈ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ లెటర్ మీద ప్రెస్ మీట్ పెట్టాలి. మేము ఆధారాలు మేము ఇస్తాం నిరుద్యోగులు. కావాలంటే ఒక 10 నిమిషాలు మాకు టైం మీకు బ్రీఫ్ చేస్తాం. గ్రూప్ 1 విషయాలు మొత్తం ఇప్పటికి 100 సార్లు కలిసిరు మా వాళ్ళందరూ. ఎప్పుడైనా చూద్దాం ఉంటారు కానీ ఆయన డైరెక్ట్ మరి ఆయన లీగల్ సెల్ కు కొంతమంది జాతీయ స్థాయిలో ఉంటారు, మేము సపోర్ట్ చేస్తున్నాం, లీగల్ సెల్ తీసుకురాలేదు, లీగల్ సెల్ చెప్పలేదు. మా లీగల్ నేను చెప్తున్నా బీజేపీ లీగల్ సెల్ అనేటటువంటిది ఇక్కడ దీనికి సర్వీస్ మ్యాటర్స్ పనికిరాదు. వాళ్ళ కాడ సర్వీస్ మ్యాటర్స్ ఈ సర్వీస్ మ్యాటర్స్ డీల్ చేసే అంత స్టఫ్ ఉన్న అడ్వకేట్ లేరు. అంటే మేము వాళ్ళని కించపరుస్తున్నాం కదా, వాళ్ళు వేరు సబ్జెక్టులలో ఎక్స్పర్ట్లు, కానీ సర్వీస్ మ్యాటర్స్ లో అంత ఎక్స్పర్టైజ్ వాళ్ళ లీగల్ సెల్ లేదు. కాబట్టి నువ్వు డబ్బులు తెచ్చి పెట్టైనా నీ యొక్క మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఢిల్లీ నుంచి విజయ డంకా గారిని తెప్పించిండో ఆ విధంగా నువ్వు ఢిల్లీ నుంచి కపిల్ సింబాల్ని తెప్పిస్తావా, నిరంజన్ రెడ్డిని తెప్పిస్తావా, ఇంకెవరిని తెప్పిస్తావు, అభిషేక్ సింఘ్ని తెప్పిస్తావా, ఎవరిని తెప్పిస్తావు? తెప్పించి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. లేకుంటే యూత్ మాకు అండగని చెప్తున్నారు, మోడీ యూత్ పక్షాలు ఉంటాడని చెప్తున్నావు, మేడ్ ఇన్ ఇండియా అంటున్నావు, యువ వికాసాలు వీళ్ళు ఇక్కడ అంటుంటే మరి వాటికి నువ్వు తప్పెట్లు కొడుతున్నావా? నీ మోడీ యువత అనేది అది శూన్యం అయిపోయి ఓన్లీ రేవంత్ రెడ్డి చెప్పే యువ వికాసమే నువ్వు మెరుగనుకొని కాంగ్రెస్ అండగా నిలుస్తున్నావా కిషన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ఇది మా క్వశ్చన్. ఓకే, షూర్, తప్పకుండా జనార్దన్, తప్పకుండా దీని మీద ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలి